నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులను నమ్ముకొని కొనసాగిస్తున్న రజక నాయి బ్రాహ్మణ కుమ్మరి వడ్రంగి మాదిగ తదితర కుల వృత్తుల వారికి ప్రోత్సాహం కల్పించి సబ్సిడీలు అందించి ఆదుకోవాలని జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు రజక సంఘం రాష్ట్ర నాయకులు మౌల్హాలీలు హెచ్చరించారు. సోమవారం వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ముట్టడించారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ ఎంపీడీఓ గోపికృష్ణకి వినతి పత్రం అందజేశారు. ఎంపీడీఓ గోపికృష్ణ స్పందించి పారుమంచల గ్రామానికి 2 లక్షలు కేటాయించి దోబిఘాటు నిర్మిస్తామని, బంగ్లాలో పాడైపోయిన దోబిఘాటు మరమ్మతులు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి మక్బుల్ బాషా, రజక సంక్షేమం సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు, రమణ, నాయి బ్రాహ్మణ నాయకులు హుసేనయ్య, రాజు, సిపిఐ మండల నాయకులు షేక్ షావలి, నరసింహ, మనోహర్, పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ రుణాలు దోబిఘాట్లు వెంటనే నశించాలి. చేతి వృత్తిదారులపై అధికారుల నిర్లక్ష్య వైఖరి. బడ్జెట్ కేటాయించాలి. చేతి వృత్తిదారులకు ప్రత్యేకంగా బడ్జెట్ ను పోరాడతాం. మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఇవ్వాలి. దోబిఘాట్లు వెంటనే నిధులు మంజూరు చేయాలి. దోబిఘాట్లకు నాయి బ్రాహ్మణులకు రుణాలు వెంటనే దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు నాయి బ్రాహ్మణులకు రుణాలు వెంటనే వర్ధిల్లాలి. చేతి వృత్తిదారుల ఐక్యత. స్థల సౌకర్యం కల్పించాలి. గ్రామంలో 2 ఎకరాల స్థల సౌకర్యం, నిర్వహణకు 2 ఎకరాల స్థల సౌకర్యం దోబిఘాట్లో నిర్మించాలి. ప్రజలకు రుణాలు, ప్రజలకు లోన్లు, వృత్తికి లోన్లు, ప్రజలకు పెన్షన్లు, 50 సంవత్సరాలు నిండిన రజకులకు పెన్షన్లు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకునికి పెన్షన్లు, రజక వృత్తికి అవసరమైన పరికరాలు, రజకులకు సబ్సిడీ కింద లోన్లు. చేతి వృత్తిదారుల ఐక్యత. రజకులకు సబ్సిడీ రుణాలు, నాయ బ్రాహ్మణులకు సబ్సిడీ రుణాలు, కుమ్మరులకు సబ్సిడీ రుణాలు. చేతి వృత్తిదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. దోబిఘాట్లు నిర్మించేంత వరకు చేతి వృత్తిదారులకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల పొలము, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు. చేతి వృత్తిదారులకు ప్రత్యేక బడ్జెట్ను చేతి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించేంత వరకు వర్ధిల్లాలి. చేతి వృత్తిదారుల ఐక్యత. పోరాడతాం. ప్రతి గ్రామంలో దోబిఘాట్లు ఏర్పాటు చేసే వరకు పోరాడతాం. ప్రతి గ్రామంలో నాయ బ్రాహ్మణులకు లోన్లు ఇచ్చే వరకు, ప్రతి గ్రామంలో చెప్పులు కుట్టే వాళ్ళకు లోన్లు ఇచ్చే వరకు వర్ధిల్లాలి. చేతి వృత్తిదారుల ఐక్యత. చేతి వృత్తిదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి. చేతి వృత్తిదారులకు ప్రత్యేక బడ్జెట్ ను 90% పూచికత్తు లేకుండా రుణాలు, 90% బ్యాంకు రుణాలు పూచికత్తు లేకుండా, 90% సబ్సిడీ కింద పూచికత్తు లేకుండా బ్యాంకు రుణాలు. చేతి వృత్తిదారుల పట్ల బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. చేతి వృత్తిదారులకు బ్యాంకు ఇవ్వని అధికారుల నిర్లక్ష్య వైఖరి. చేతి వృత్తిదారులకు బ్యాంకు రుణాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏమంటే సార్, మన జూపాడు బంగ్లా మండలంలో వీళ్ళంతా కూడా రజకులు ఎక్కువ ఉన్నారు. రజకులు, తర్వాత నాయ బ్రాహ్మణులు, తర్వాత కుమ్మరి కుండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. ముఖ్యంగా రజకులు ఈరోజు ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో చూసినా బురద నీటిలో వాళ్ళంతా కూడా బట్టలు ఉతుకుతూ ఉన్నారు. అంటే వారికి కనీసం 1-2 లక్షలు పెడితే ఒక దోబిఘాటు వస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో కూడా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ వాళ్ళు బట్టలు ఉతికితేనే తెల్ల బట్టలు వేసుకొని బయటకు వస్తారు. అలాంటి వాళ్ళకు ఎక్కడెక్కడో డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప
వాళ్ళకు దోబిఘాట్ నిర్మించడానికి కనీసం 2 లక్షలు కూడా కేటాయించడం లేదు. పారుమంచాల వాళ్ళు అయితే చిన్న అంత పెద్ద గ్రామము బురదలో ఈరోజు 40 కుటుంబాలు ఉన్నాయి సార్. 40 కుటుంబాలు వాళ్ళకు ఈ పని తప్ప వేరేది లేదు. అయితే వాళ్ళకు బ్యాంకు వాళ్ళు ₹1 సబ్సిడీ పూచికత్తు ఉండాలని వాళ్ళకు రుణాలు లేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వస్తే ఎస్సీలకు వస్తాయి, కానీ బీసీ కార్పొరేషన్ రుణాలు వచ్చినప్పుడు బీసీలకు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు చెప్తే వాళ్ళకు రుణాలు పోతున్నాయి. కానీ చేతి ఉచితాలను నమ్ముకొని బతుకుతున్నటువంటి వీళ్ళకు ఖచ్చితంగా రుణాలు ఇవ్వాలనేటువంటిది మాదొకటి. ఖచ్చితంగా మేమేమంటే ఈరోజు ఇంకా గ్రామాల్లో చాలామంది రావాలా, వీళ్ళంతా కూడా బురదలో బట్టలు ఉతికే వాళ్ళు కాబట్టి ఇంత 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి వాళ్ళ చేతి వృత్తి ఎప్పటి కాలం నుంచే ఉంది. వారికి కనీసం ఈరోజు దోబిఘాట్లు లేవు. మేము కూడా మీకు అనేక సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. టీజీఆర్ఎస్లో ఎన్నో ఇన్ని పేపర్లు ఇస్తున్నాం, కానీ మా సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారం కాలే. కాబట్టి మీరు హామీ ఇస్తున్నారు తప్ప మళ్ళీ పోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోవడం లే. పంపిస్తా సార్, మీ చేతులు ఉండేది ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఎంతకు ఒక 5-6 గ్రామాలు. యా గ్రామాలన్నా మీది? పారుమంచాల, తరిగోపుల, తంగడంచ, మండ్యం, తాటిపాడు సార్. వాళ్ళకు ఒక 5 గ్రామాల వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకు ఒక బోర్ వేసి 2 నిర్మిస్తే సరిపోతుంది. అదేవిధంగా వీళ్ళకు మహిళలకు రుణాలు లేవు సార్. పొదుపు మహిళలు వీళ్ళు పొదుపులో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు చేతి వృత్తిని బట్టి వారికి రుణాలు కూడా మంజూరు చేయాలని కూడా మేడం కూడా బట్టలు ఆటేసుకుంటారు సార్. ఆటేసుకున్నప్పుడు బండ్లు పోవడం, తొక్కుంటూ పోవడం ఇవన్నీ మాకు ప్రభుత్వం ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతుంది. అది సర్వే ప్రకారంగా గవర్నమెంట్ రస్తా ఉంటుంది సార్. ఆ రస్తా చూపిస్తే చాలు. మాకు అడ్డంగా పోతున్నాయి. ఆడ ఏం చేసి బట్టలు ఆరేసుకోవడానికి రాకుండా ఉంది. ఇంతకుముందు కూడా దీనికి గతంలో కూడా ఒకసారి దాదాపు 35 సంవత్సరాలు సార్ మాకు కేటాయించి కూడా మనకు అన్ని ల్యాండ్ ఉంది. ఈ డేట్లో కూడా అప్పుడు పిఎస్ గారు తర్వాత బిఆర్ఓ గారు చూస్తారు. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒరిజినల్ మ్యాప్ కావాలా, అది రోడ్ ఎక్కడుందో, మన దారి ఎక్కడుందో కావాలని చెప్పి ఆల్రెడీ రస్తా ఉంది సార్. అది ఎస్సీ వాళ్ళు ఏమంటారంటే మాకోసమే ఏర్పాటు చేసుకున్నాం, మీకోసం కాదు, మీ దాంట్లో మీరు తీసుకోండి. ప్రభుత్వ స్థలాన్ని మాది, అది ప్రభుత్వ స్థలం సార్. అందరి పోయే మార్గం సార్. సర్వే చేసి అడ్డంగా ఉండే రస్తాని క్యాన్సిల్ చేసి మామూలు దారి గవర్నమెంట్ రస్తా ఏమైనా సార్. పెళ్లిళ్ళు అయ్యి కుటుంబాలంతా విడిపోయినారు సార్. వాళ్ళు ఉండడానికి కూడా బట్టలు వాడుకుంటారు, నివాసం అక్కడ వాడుకుంటారు సార్. సార్ వేరే కొత్తగా చేపియాలని సార్. మొత్తం కారిపోతుంది సార్. నీళ్ళు 33 సార్లు ఎక్కి బోర్ ఉంది సార్. ఒకటే సప్లై సరిగా వస్తలేవు. ఎండాకాలం నీళ్ళు సరిగా వస్తలేవు సార్. మొన్న రిపేర్ చేపి దోబిఘాట్లకు సంబంధించి బీసీ కార్పొరేషన్ కంట్రోల్ వాళ్ళకి రాస్తాము. ఓకే సార్. దోబిఘాట్ కన్స్ట్రక్షన్ మనం మండల ఫండ్ చేయొచ్చు. ఒక చోట ఎక్కడైనా చెప్పండి చేస్తాం. ఒక చోట మాత్రం ప్రొవిజన్ ఉంది. ఒక 2 లక్షలతో మీరు ఎక్కడ ఏ గ్రామం చెప్తారో అది చేస్తారు సార్. మిగతా వాటికి పైనకి రాసి పంపడం జరుగుతుంది. ఫస్ట్ పారమంచాలు చేయండి సార్. ఆడ కుటుంబాలు చాలా ఉన్నాయి సార్. 40 కుటుంబాలు ఉన్నాయి ఆడ. పారమంచాలు చేయండి సార్. పెద్ద విలేజ్ సార్. అదే స్థలం కూడా ఉంది కదా. ఒకటి చెప్పండి, సర్పంచ్ గారు చెప్తున్నారు. ఒకటి చెప్పండి, మండల ఫండ్ నుంచి ఏదే విధంగా పారమంచాలే సార్. మేము అంతా కోరుకునే ఫస్ట్ నుంచి 40 కుటుంబాలు ఉన్నాయి సార్. జరుగుతుంది. ఓకే సార్. మిగతా గ్రామాలకు సంబంధించి మన దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. మీరు ఎక్కడ దోబిఘాట్ కావాలో, మాకు ఇది రిపేర్ ఉంది, నీళ్ళు సరిగ్గా వస్తలేవు సార్. 2 లక్షలతో ఎక్కడ కావాలో చెప్తే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. బంగ్లా ఉంది సార్. అది మైనర్ రిపేర్ సార్. మైనర్ రిపేర్ మోటార్ ప్రాబ్లము ఉంది సార్. అది కానీ ఎందుకంటే నా పరిధిలో నేను చెప్తున్నా, ఒక 2 లక్షలది ఇక్కడ రిపేర్ చేయించాలా, కొత్త దోబిఘాట్ పారుమంచాలా కట్టాలా, మీరు నిర్ణయం తీసుకొని చెప్తే అది చేస్తాం. మిగతా వాటికి గవర్నమెంట్ ప్రపోజల్ పంపడం జరుగుతుంది సార్. ప్రతి గ్రామంలో వీలైనంత వరకు స్థలం 2 ఎకరాలు అవైలబిలిటీని బట్టి, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ బట్టి ఇది రస్తా ప్రాబ్లం. రస్తా ఏం సార్ మన బంగ్లా సార్. రస్తాని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాము. ప్రతి గ్రామంలో అవకాశం. గ్రామంలో మనకు దోబిఘాట్ ఎక్కడైతే శాంక్షన్ ఇంకోటి మన అవుతుందో ఏరియా అక్కడ మీకు
మంచాలని ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ఎందుకంటే ఈ పొలాలు మా దగ్గర ఆరేద్దు బట్టలు అని రైతులు అబ్జెక్ట్ బోర్ లేదు. ఇది ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ ధోబిఘాట్ అని చెప్పి చేసుకుంటాం. పన్నూరులో ఉంది సార్, పన్నూరులో కొట్టాల దగ్గర అక్కడ సార్ వాటర్ గ్రామ పంచాయతీ కానీ చేద్దాము. ఒకటి చెప్పేది బోర్ పడకుంటే ధోబిఘాట్ నిర్మించకుంటే వాళ్ళు పాపం వేస్ట్, అది కాదు వాళ్ళకి ఏదో ఒకటి నీళ్ళు కూడా మాకు ఇది ఒక్కటి చేస్తారు బంగ్లాలు మాకు తిప్పలేం సార్. మేము ఆడెళ్ళం తిప్పలం పడుతున్నాం సార్. దాంట్లో మొగోళ్ళు కానీ రారు ఎక్కువ చేయనీకే. మాకు సంతోషము. మేము ఎట్లా పట్టుకోవాలి సార్? రోడ్డు ప్రాబ్లం మాకు అదొక్కటి తెలుసు సార్. అదొకటి మాకు ఏదో రిపేర్ అన్నా చెప్పాను సార్. కనీసం ఏపీకుంటే రిపేర్ అన్నా కనీసం రిపేర్ చేయారు సార్. అంతే సార్. ప్రాబ్లం సార్. అది గచ్చగాని మొత్తం కాదు సార్. లీకేజ్ మొత్తం పోతాయి సార్. 10 నిమిషాలు రాకండి నీళ్ళు. అది రిపేర్ చేసుకుంటారు సార్. అదొకటి మేము ఆడ చేసినందుకే అందరికి బాగుంది సార్. స్థలాలలో కానీ రోడ్డు లేదు, ఏం లేదు, ఎక్కిపోతున్నారు.